న్యాయం ఇంకా అమ్ముడు పోలేదు అన్నటువంటి నమ్మకం ఓ 40% మందిలో ఉంది. ఒక 60% మంది న్యాయం సక్రమంగా జరగట్లేదు అన్నటువంటి ఫీలింగ్ ఉంది. అమ్ముడు పోతుంది అన్నటువంటి అభిప్రాయం ఉంది. అయితే ఇప్పటికీ మిగతా వ్యవస్థలతో పోల్చుకుంటే రాజకీయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ అంటే శాసన నిర్మాణ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలతో పోల్చుకుంటే అంటే రాజకీయ నాయకులు, ఉద్యోగులతో పోల్చుకుంటే ప్రజలు నమ్ముతున్నది న్యాయ వ్యవస్థనే. ఆ న్యాయ వ్యవస్థలో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనాలా, లేకపోతే ఒక అపనమ్మకాన్ని కలిగించే పరిస్థితి అనాలా? ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ గారి బంగ్లాలో ఈ నెల 14వ తేదీన అగ్ని ప్రమాదం జరిగింది. ఈ డేట్లు చూడండి, ఇవాళకి 21, 14వ తారీఖు అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడికి ఆర్పేందుకు వెళ్ళిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీ ఎత్తున డబ్బులు కనిపించింది. ఇన్ని రోజుల తర్వాత ఈ విషయం బయటపడింది. ఇప్పటిదాకా దాచబడింది, ఇప్పుడు బయటకు వచ్చింది. దీని మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో కొలీజియం స్పందించి ఆయన్ని మరో హైకోర్టుకి బదిలీ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ ఘటన న్యాయవర్గాల్లో సంచలనం సృష్టించింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ వర్మ నగరంలో లేరు. ఆయన కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకి ఫోన్ చేసి పిలిపించారు. వాళ్ళు అక్కడ అగ్నికేళలు ఆర్పేశాక అక్కడ భారీ ఎత్తున నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఇది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అది మొత్తం లెక్కల్లో చూపని నగదుగా గుర్తించారు. వెంటనే ఈ విషయం ఉన్నతాధికారుల ద్వారా చీఫ్ జస్టిస్ ఖన్నాకి చేరింది. ఎందుకంటే జడ్జి గారు కాబట్టి ఏ పోలీసులు, ఏఐటీ, ఏఈడి ఇన్వాల్వ్ కాదు. దీన్ని ఆయన తీవ్రంగా పరిగణించి వెంటనే కొలీజియం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ వర్మను అలహాబాద్కి బదిలీ చేయాలని నిర్ణయించారు. గతంలో వర్మ అక్కడే పనిచేసి 2021లో ఢిల్లీ వచ్చారు. 5గురు సభ్యులున్న కొలీజియంలో కొందరు జస్టిస్ వర్మ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. కేవలం బదిలీతోనే న్యాయశాఖ ఇమేజ్ తిరిగి రాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వర్మని రాజీనామా చేయాలని కోరడం, ఆయనపై సీజీఐ అంతర్గత విచారణ చేపట్టడం చేయాలన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటన 2008 ఆగస్టు 13వ తేదీని చోటు చేసుకుంది. అప్పట్లో పంజాబ్ హర్యానా కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్జిత్ కౌర్ ఇంటి ఎదుట 15 లక్షల నోట్లున్న బాక్సును కొందరు వ్యక్తులు ఉంచారు. విషయం మీద పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు. దర్యాప్తు తర్వాత 2011 మార్చిలో ఉత్తరాఖండ్ హైకోర్టు జడ్జి జస్టిస్ నిర్మల్ యాదవ్ మీద అభియోగాలు నమోదు చేశారు. ఆమె 2009 వరకు పంజాబ్ హర్యానా కోర్టులో పనిచేశారు. ఓ కేసులో తీర్పు నిమిత్తం నిర్మల్ యాదవ్కి ఇవ్వాల్సిన డబ్బును పొరపాటున జస్టిస్ నిర్మల్జిత్ కౌర్ ఇంటి దగ్గర పెట్టినట్టు తేలింది. అప్పట్లో అంటే ఒకళ్ళ ఇంట్లో పెట్టాల్సింది నిర్మల్ యాదవ్ మీ ఇంట్లో పెట్టాల్సింది, ఇంటి దగ్గర పెట్టాల్సింది నిర్మల్జిత్ కౌర్ ఇంటి దగ్గర పెట్టారు. దాంతో అప్పుడు నిర్మల్ యాదవ్ మీదనే కేసు పెట్టారు. ఆ మీద అభియోగాలు మోపారు. 2009 వరకు హైకోర్టులో పనిచేసినటువంటి పంజాబ్ హర్యానా కోర్టులో పనిచేశారు. ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అలహాబాద్ హైకోర్టుకి ఆయన బదిలీ చేస్తే అలహాబాద్ దాంతోపాటుగా ఒక న్యాయమూర్తుల బృందాన్ని దీని మీద విచారణకి ఆదేశించారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. కానీ అలహాబాద్ హైకోర్టు బార్లో ఉన్నటువంటి న్యాయవాదులు దీని పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మాదేమన్నా డస్ట్బిన్ అనుకుంటున్నారా, ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళని తీసుకొచ్చి మా కోర్టులో న్యాయమూర్తులుగా ఎట్లా పెడతారంటూ వాళ్ళు సుప్రీంకోర్టుకు లేఖ రాయడం అన్నది సంచలనం సృష్టిస్తోంది.